దోసపిండి వేసుకున్న తర్వాత లాస్ట్ రోజు దోసలనేది ఈ విధంగా ట్రై చేయండి. పిండి పులిసిన తర్వాత ఈ దోసలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తాను. బావుంటాయి దోసలనేవి. మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పాన్ వేడి చేసుకొని ఈ విధంగా దోసలాగా వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకొని రెండు వైపులా అయితే ఈ దోసని బాగా కాల్చుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ఇలా పులిసిన అట్టుపిండితోటి అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఈ దోశలోకి 2 రకాల చట్నీని అయితే ప్రిపేర్ చేశానండి. ఒకటి పల్లీ చట్నీ, అలాగే ఎర్రకారం చట్నీ అండి. ఈ 2 కాంబినేషన్ దోశలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ఇలా దోశ పిండి మిగిలిపోయినప్పుడు లాస్ట్ రోజున ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీలో ఎంతమందికి ఈ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి.